నమస్తే ఐజీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. రెయిన్బో గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ క్యాంపస్ లో ఘనంగా బోనాల ఉత్సవాలు. వడ్డీ లేని రుణాలు అందరికీ అందించాలి. మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. మహిళలు ఆర్థికంగా ఎదిగి బలోపేతం అవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ మరియు ఆలేరు శాసనసభ్యులు బి లైలయ్య. మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావును పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు మండలంలో వడ్డీ లేని రుణాల పంపిణీ చేసిన మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాలో వడ్డీ లేని రుణాల 16 కోట్ల రూపాయలు మంజూరు. మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు, మహేశ్వరం మండలాలకు చెరో కోటి రూపాయల వడ్డీ రహిత రుణాలను విడుదల చేసినట్లు చెప్పారు. సంఘాలకు 2 కోట్ల చెక్కులను మహేశ్వరం, కందుకూరు సంఘాలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, డ్వాక్రా పొదుపు సంఘాల మహిళలు భారీగా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారికి మన దగ్గర 4th సిటీ అంటున్నాం కదా, ఫ్యూచర్ సిటీ అంటున్నాం. ఒక 100 ఎకరాలు మా డాక్టర్ గ్రూప్ వాళ్ళకి అలాట్ చేయండి ల్యాండ్. ఆ 100 ఎకరాలలో మా వాళ్ళు మాకు 1/2 ఎకరా, 1 ఎకరా, 1/2 ఎకరా ఇవ్వండి. ఇస్తే మా వాళ్ళు చిన్న యూనిట్ తయారు చేసుకుంటారు. ఇంట్లో చిన్న ఇల్లు ఉంటాయి కాబట్టి ఇంట పెట్టుకునేది రాదు. చిన్న చిన్న యూనిట్ తయారు చేసుకొని చిన్న పారిశ్రామికవేత్తలు ఎదిగి మెల్లిమెల్లిగా పెద్దగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సెన్స్ ల్యాబ్ ఒకటి ఓపెన్ చేసి దాంట్లో పెట్టుకోగలిగితే మా మహిళా సోదరులు కూడా అద్భుతాలు సృష్టిస్తారు. కాబట్టి ల్యాండ్ అలాట్ చేయండి అని చెప్పాను. ఖచ్చితంగా దాన్ని ప్రభుత్వం ప్రెజర్ తీసుకొస్తాను. ఎందుకంటే మన నియోజకవర్గంలోనే ఉంది ల్యాండ్ పోలడంతో 14,000 ఎకరాల భూమి వాళ్ళ చేతుల్లో ఉంది. కాబట్టి ఖచ్చితంగా దానికి కూడా వెనుకబడి మీరందరూ కూడా మెల్లిమెల్లిగా రెయిన్బో ఇంటిగ్రేటెడ్ జూనియర్ మరియు డిగ్రీ కళాశాలలో బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. కళాశాల విద్యార్థులకు బోనాల పర్వదిన ప్రత్యేకతను బోధిస్తూ పోతరాజుల వేషాలతో పర్వదినాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెయిన్బో గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ ఏ శాంతికుమార్ యాదవ్, రెయిన్బో గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఏ స్నేహలత మరియు రెయిన్బో ఇంటిగ్రేటెడ్ జూనియర్ మరియు డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కె హేమలతారెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు. ఆలయ అర్చకుడిని నేను ఇక్కడ ఈ యొక్క రెయిన్బో స్కూల్ ఆధ్వర్యంలో ఈరోజు ఆషాఢ మాస సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రధానంగా అందరికీ సుపరిచితమైన బోనాలు. బోనము అంటే భోజనము, అమ్మవారికి నివేదించే ఈ యొక్క బోనాలు ప్రతి ఒక్క ఆడబిడ్డ ఇంటి నుంచి బోనాలు అమ్మవారికి సమర్పించి వారి యొక్క కుటుంబాన్ని అందరినీ కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ అమ్మవారికి ఈ తెలంగాణ సంస్కృతి కార్యక్రమంలో బోనాలు అందరికీ ఇప్పుడు బోనాల పండుగ సందర్భంగా మా కాలేజ్ మేనేజ్మెంట్, మా పిల్లలు అందరూ ట్రెడిషనల్ మర్చిపోకుండా చదువుతో పాటు విద్యతో పాటు మనకి సంస్కృతి కార్యక్రమాలు ప్లస్ మన ఫెస్టివల్స్ని దృష్టిలో పెట్టుకొని బోనాల ఇంపార్టెన్స్ తోటి మా మేనేజ్మెంట్ సహకరించి ఈ పిల్లలతోటి ఇలాంటి ఉత్సవాలు చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి ఈ ప్రోగ్రామ్స్ ఇలాంటి బోనాల ఫెస్టివల్ ఎందుకు చేస్తారు ఏంటని తెలీదు. దానికోసం ఈ ప్రత్యేకంగా వీళ్ళని తయారు చేసి పోతరాజు ఇంపార్టెన్స్ ఏంటి, ఆయన బ్రదర్గా వాళ్ళని ఎలా రక్షిస్తాడు, ఈ బోనాలు ఎందుకు ఎత్తారు అమ్మవారికి అని ప్రత్యేకత తెలపడానికి మేనేజ్మెంట్ సహకారంతో మా పిల్లల్ని ఎంకరేజ్ చేసి ఇలాంటి ఉత్సవాలు కండక్ట్ చేస్తాము. ఇదే కాదు, విద్యతో పాటు అన్నీ నేర్చుకోవాలి అని వెళ్ళాలి. విద్య అయినా ఇవాళ రేపు ఆన్లైన్లో కానీ ట్యూషన్స్ ద్వారా అన్నీ తీసుకోగలుగుతారు. కానీ ట్రెడిషనల్ థింగ్స్ అనేది పార్టిసిపేట్ చేసి బయటికి వస్తేనే మనకు తెలుస్తుంది. అందుకే మా కాలేజ్లో మేనేజ్మెంట్ వాళ్ళు అథ్లెటిక్స్ కానీ, స్పోర్ట్స్ కానీ, ఈ ట్రిప్స్, పూజలు, సంస్కారాలు కానీ నేర్పించడానికి చాలా ముందుంటుంది రెయిన్బో కాలేజ్. మనకి ఈ ఏరియాలో ఎక్కడ కూడా మేజర్ మల్కాజిగిరిలో డిగ్రీ సంస్థలు కానీ, జూనియర్ సంస్థల్లో కానీ ఇలాంటి కార్యక్రమాలు చాలా అరుదుగా చేస్తారు. పిల్లలకు విద్యతో పాటు అన్నీ నేర్పించాలన్న ఉద్దేశంతో మేనేజ్మెంట్
మన చైర్మన్ శాంతి కుమార్ యాదవ్ గారు, డైరెక్టర్ స్నేహలత మేడం గారు. ఆషాఢమాసం సందర్భం ఈరోజు రెయిన్బో జూనియర్ గర్ల్స్ కాలేజ్ మరియు డిగ్రీ కాలేజ్ కంబైన్డ్గా బోనాలు ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఇక్కడ చింతల్లో. పిల్లలు మరియు స్టాఫ్ అందరూ ఎంతో ఉత్సాహంగా ఈ బోనాలలో పార్టిసిపేట్ చేస్తున్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగి బలోపేతమవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ వైప్ మరియు ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య అన్నారు. బుధవారం రోజు ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా ఆలేరు నియోజకవర్గంలోని ఆలేరు పట్టణంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో వైఎస్ఎన్ ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ప్రభుత్వ వైప్ ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్రావు పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి నాగిరెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అయినల చైతన్య, మహేందర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మన డిఆర్డిఆర్ సహకారంతో ఎవరైతే పేదలు, మన ప్రభుత్వ లక్ష్యమైంది పేదలు అంటే పేదలకు మొదటగా 3,500 ఇల్లు కట్టాలి, రెండో సంవత్సరం వచ్చే నెల మళ్ళా 3,500 ఇల్లు ఇస్తే చెప్పి మాట ఇస్తున్నాం. ఎవరైనా ఆర్థికంగా ఆ పునాది బీస్పీడ్ కట్టడానికి కూడా డబ్బులు లేకపోతే మీ అందరి సహకారంతో, మీ మహిళా సంఘాలతో 1,00,000 కానీ 2 లక్షలు ఇస్తే ఆ బీస్పీడ్ కట్టగానే ఆ బీస్పీడ్ ఫోటో తీసుకొని ప్రతి సోమవారం వాళ్ళ అకౌంట్ లో 1,00,000 రూపాయలు వేస్తున్నాం. బీస్పీడ్ అయిపోయిన తర్వాత లెంటల్ రాగానే 2 లక్షల రూపాయలు, స్లాబ్ కాగానే 4 లక్షలు, గృహ ప్రవేశం కాగానే 5 లక్షల రూపాయలు ఇస్తారు మన ప్రభుత్వం. ఇప్పటికే చాలా మందికి 4 లక్షల వరకు 5 లక్షల వరకు కూడా పడ్డాయి. ఇంకా చాలా మంది బీస్పీడ్ లో ఉంది. ఇప్పటికి తెలంగాణలో ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో భద్రాద్రి కొత్తగూడెం పినపాక మాజీ ఎమ్మెల్యే, భద్రాద్రి కొత్తగూడెం బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావును పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గత కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో బాధపడుతూ రేగా మాతృమూర్తి రేగా నరసమ్మ మృతి చెందారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ వెంట మాజీ మంత్రులు పువ్వాడ అజయ్, సత్యవతి రాథోడ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు వనమ వెంకటేశ్వరరావు, కందాల ఉపేందర్ రెడ్డి, మెచ్చ నాగేశ్వరరావు, బానోతు హరిప్రియ నాయక్, బానోతు శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. డెలివరీ కోసం పుట్టింటికి వెళ్లిన ఓ మహిళ తిరిగి వచ్చేసరికి భర్త ఇంటిని అమ్మేసిన ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. కుకట్పల్లిలోని శాంతినగర్ కు చెందిన నిఖిత, శ్రావణ్ దంపతులు గొడవల నేపథ్యంలో నిఖిత పుట్టింటి వద్ద ఉండిపోయింది. ఐటీ ఉద్యోగం చేస్తున్న నిఖిత ఇంటి ఈఎంఐలు చెల్లిస్తోంది. కాగా బిడ్డ పుట్టిన తర్వాత తిరిగి వచ్చేసరికి ఇంట్లో వేరే వారు ఉండడం చూసి నిఖిత షాక్ అయింది. ఫోన్ చేసిన భర్త స్పందించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. నా పేరు నిఖిత అండి. మా ఆయన పేరు నల్లూరి శ్రవణ్. మాకు అక్టోబర్ 2020లో పెళ్ళయింది. నేను ఒక ఐటీ ఎంప్లాయీని. నేను డెలివరీ అయిన తర్వాతకి మా పుట్టింటి నుంచి ఇక్కడికి వచ్చానండి. వచ్చేసరికి ఇల్లు లాక్ చేసి ఉంది. నన్ను లోపలికి రానివ్వట్లేదు. చూసేసరికి వేరే వ్యక్తి ఎవరో ఉన్నారు. ఎవరు మీరు అంటే నేను ఇల్లు కొన్నా అని అంటున్నారు. నా కన్సర్న్ లేకుండా అయితే ఇల్లు కొనడం కూడా మా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన డబ్బులతోనే తీసుకున్నామండి. ఇల్లుకు లోన్లో కూడా నేను ఉన్నాను. ఇల్లు ఈఎంఐ కూడా నేను ఇచ్చానండి. ఇల్లు ఈఎంఐ కూడా కట్టాను. అయితే ఇప్పుడు వాళ్ళు అమ్మినాం మేము తీసుకున్నామని అంటున్నారు. నా కన్సర్న్ లేకుండానైతే వాళ్ళు తీసుకోలేరు, కానీ తీసుకున్నారు. అది ఓనర్ని రమ్మని ఇది ఒకసారి అగ్రిమెంట్ చూపియని అని అంటే ఓనర్ రావట్లేదు. మీ అమ్మిన వాళ్ళు అమ్మితే మీరు ఎలా తీసుకుంటారు, వైఫ్ కన్సెంట్ ఉండాలి కదా అని అంటే వాళ్ళు రావట్లేదు, డాక్యుమెంట్స్ చూపించట్లేదు, మేమే ఓనర్స్ అని అంటున్నారు. కనీసం మార్నింగ్ వచ్చి ఇక్కడ కూర్చున్నామండి. డోర్ కూడా తీయట్లేదు. చింత బిల్లం పట్టుకొని అప్పటి నుంచి ఇక్కడే కూర్చొని ఉన్నాండి. అవునండి, నేను కడుపుతో ఉన్నప్పటి నుంచి నన్ను ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశారండి. నేను
నాకు 5వ నెల ఉన్నప్పుడు పుట్టింటికి వెళ్ళానండి. అప్పటి నుంచి నాతో సరిగ్గా ఉండకుండా, సరిగ్గా మాట్లాడకుండా ఇష్యూస్ అవుతున్నాయి. మధ్యలో మాట్లాడారు కూడా. మాట్లాడినప్పుడు వీళ్ళు కూడా వచ్చారండి. వచ్చి పెద్ద మనుషులాగా ఉన్నారు, ఉండి మేము సార్ట్ అవుట్ చేస్తామని అన్నారు. ఇప్పుడు నాకు తెలియకుండా ఇల్లు అమ్మామని ఇప్పుడు అంటున్నారు. డాక్యుమెంట్స్ చూపించండి అంటే మేము చూపించట్లేదు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదండి. నేను చేసామండి, రెస్పాండ్ అవ్వట్లేదు. వెళ్ళి పోలీస్ కంప్లైంట్ చేద్దామని అనుకుంటున్నాను. మేడ్చల్ ఎక్సైజ్ పిఎస్ పరిధిలో కండ్లకోయ, అయోధ్యనగర్, గుండ్లపోచంపల్లి పరిసర ప్రాంతాల్లో కల్తీకల్లు దందా చాప కింద నీరులా సాగుతోంది. ఎస్బీఎస్ పేరుతో ప్యాకెట్లో కల్తీకల్లు నింపి అమ్మకాలు కొనసాగిస్తున్నారు. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపల్ పరిధిలోని కండ్లకోయ, అయోధ్య ప్రాంతాల్లో ఎస్బీఎస్ కల్తీకల్లు ప్యాకెట్ల దందా సాగుతున్నట్లు సమాచారం. ఎలాంటి అనుమతులు లేకుండా జోరుగా కల్తీకల్లు దందా సాగుతోంది. ప్రభుత్వ పాఠశాలలో సమస్యలను పరిష్కరించకుండా చేపట్టిన వడిబాట కార్యక్రమంతో విద్యా లక్ష్యాలు నెరవేరకుండా ప్రభుత్వ విద్యా విధ్వంసానికి గురవుతోందని పీడీఎస్యు రాష్ట్ర కమిటీ సభ్యులు మునిగేల శివప్రశాంత్, భద్రాచలం డివిజన్ అధ్యక్షులు దుండగుల రామ్చరణ్ అన్నారు. పీడీఎస్యు రాష్ట్ర కమిటీ పిలుపు. ఈ కార్యక్రమంలో సంధ్యా రవలి, రామ్చరణ్, పవన్ కళ్యాణ్ తదితర విద్యార్థులు పాల్గొన్నారు. నా పేరు శివప్రశాంత్, పీడీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యుడిని. ఈరోజు పీడీఎస్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా భద్రాచలం జూనియర్ కళాశాల దగ్గర విద్యారంగ సమస్యల పరిష్కారం కావాలని, విద్యార్థులు పడుతున్నటువంటి బాధల్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేయడం కోసం రాష్ట్ర కమిటీ పిలుపులో నిరసన కార్యక్రమం చేయాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. దాంట్లో భాగంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సంబంధించినటువంటి విద్యా సంస్థలలో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు. ఇంకో దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రిని కూడా కనీసం కేటాయించలేని పరిస్థితి. విద్యార్థులు తలుచుకుంటే తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి సాధించుకున్నటువంటి తెలంగాణలో విద్యార్థులు మాత్రం కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. స్కాలర్షిప్లు రావట్లేదు, మౌలిక సమస్యలకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కావట్లేదు. ఆ కాలేజీలలో, హాస్టళ్లలో, స్కూళ్లలో అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. టీచర్ పోస్టులు భర్తీ చేయలేదు, ఎంయూడియు పోస్టులు భర్తీ చేయలేదు. ఈ రాష్ట్రంలో మొత్తం ఎక్కడ కూడా పర్మనెంట్ ఎంయూఓ లేరు, డిఈఓ లేని పరిస్థితి కనబడతా ఉంది. దాంతో పాటు లెక్చరర్స్ లేని పరిస్థితి కనబడతా ఉంది. దాంతో పాటు ప్రిన్సిపల్ సంబంధించినటువంటి లేని కొరత కనబడతా ఉంది. అట్లాగే స్టూడెంట్స్ ముఖ్యంగా పడే ఇబ్బందులు, మంచినీటి సమస్య లేకుండా, అదనపు గదులు లేకోకుండా, పాత భవనాలు కూల్చుకోకుండా అనేక అవస్థలు పడుతున్నటువంటి ఈ విద్యార్థుల మీద కనీసం కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ పట్టించుకునే పరిస్థితి లేదు. దాంతో పాటు గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఈ రెండు సంబంధించినటువంటి ప్రభుత్వాలు వచ్చినటువంటి కానీ విద్యార్థులకు మాత్రం ఏ ఒరిగింది లేదనేది కూడా స్పష్టంగా పీడీఎస్ చెప్తా ఉంది. వేలాది కోట్లాది రూపాయలు స్కాలర్షిప్ రాని పరిస్థితి కనబడతా ఉంది. మౌలిక సంబంధించినటువంటి ఫ్యాన్ ఉంటే లైట్ లేక, లైట్ ఉంటే ఫ్యాన్ లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. స్థానిక సమస్యలు పరిష్కారం చేయాలని, అట్లాగే జరుగుతున్నటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి జరుగుతున్న న్యాయాన్ని ఖచ్చితంగా ఈ పరిష్కారం చేయకపోతే రానున్న రోజులలో బీఆర్ఎస్ గవర్నమెంట్ కి ఏ గతి పెట్టిందో ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అదే గతి పెట్టింది. రేవంత్ రెడ్డి నువ్వు గుర్తుంచుకోవాలి. విద్యార్థులతో, విద్యార్థి సంబంధించిన సంఘాలతో పెట్టుకోవద్దు. ఖబర్దార్, ఖచ్చితంగా నేను గద్దె దించే వరకు మా పోరాటం నిర్వహిస్తాం. మా సమస్యల పరిష్కారం వరకు ఖచ్చితంగా మా పోరాటం నిర్వహిస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను. మలక్పేట ముసారంబాగ్లోని సిగ్మా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో విద్యార్థుల నుంచి మోసం చేస్తూ ఇతర రాష్ట్రాల యూనివర్సిటీ పారామెడికల్ కోర్సు పరీక్షలు నిర్వహిస్తుండగా మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్, మాదిగ తెలంగాణ విద్యార్థి విభాగం నేతలు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తతకు దారితీసింది. రాష్ట్రంలో అనుమతి లేని కోర్సులకు విద్యార్థులను మభ్యపెట్టి పరీక్ష నిర్వహించడం దారుణమని అన్నారు. ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు. మాదిగ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంశీ, టీజీవీపీ రాష్ట్ర కార్యదర్శి సందీప్ మాదిగ, తెలంగాణ విద్యార్థి విభాగం స్టేట్ జనరల్ సెక్రటరీ వెంకటస్వామి, మమత, సోని, హర్షవర్ధన్, అంజలి, శ్రీను, వీణ, విష్ణు, దినేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. వేరే స్టేట్ ఆ మేడం వచ్చేదో కీనే కూర్చున్నారు సార్. ఎగ్జామ్ ఎగ్జామ్ నడుస్తుంది. సైలెంట్గానే కూర్చున్నాం, మౌనంగానే కూర్చున్నాం. సరేనా, మౌనంగానే కూర్చున్నాం సార్. ఎవ్వరు స్టూడెంట్స్ దారి ఇబ్బంది ఏం లేదు. మనం అసలు ప్రెస్కి తెలవాలి, విషయం తెలవాలి, మనం ఏడ పొరపాటు జరిగింది అనేది.
సుజాత. నేను సిగ్మా ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ అండ్ మెడికల్ సైన్స్లో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఇక్కడ మాకు ఫస్ట్ అడ్మిషన్ తీసుకున్నప్పుడు తెలంగాణలో రిజిస్ట్రేషన్ అవుతుంది అని చెప్పి అడ్మిషన్స్ తీసుకున్నారు సార్. మిడిల్లో సెమిస్టర్ ఎగ్జామ్స్ రాసినాక పక్క స్టేట్ బీటీయూ యూనివర్సిటీ అని అదొక యూనివర్సిటీ మాకు ఉందని, దానికి కొలాబరేషన్ ఉందని మాకు మధ్యలో చెప్పినారు సార్. ఫస్ట్ చెప్పినప్పుడు ఏ మేడం కూడా మాకు చెప్పలేదు సార్. తెలంగాణలో రిజిస్ట్రేషన్ అవుతుంది, తెలంగాణ అప్రూవల్ ఉంది కాలేజ్కి అని చెప్పి మమ్మల్ని ఇందులో జాయిన్ చేయించుకున్నారు సార్. మిడిల్కి వచ్చేసరికి పక్క స్టేట్ కాలేజ్తోని, పక్క స్టేట్ యూనివర్సిటీతోని కొలాబరేషన్ ఉంది, అఫిలియేషన్ ఉందని మిడిల్లో చెప్పినారు సార్. ఇదే క్వశ్చన్ మేము మేడంని క్వశ్చన్ చేస్తే మా పైన కేసులు పెట్టినారు సార్. ఈ క్వశ్చన్ మేము అడిగితే మేడంకి మాకు ఎలాంటి రెస్పాన్స్ చెప్పలేదు సార్. తెలంగాణలో వండుకుంటూ తెలంగాణ అప్రూవల్ ఉండాలి కదా సార్, మీరైనా చూడండి. మీ మేడంని ఆ క్వశ్చన్ చేస్తే మేడం తెలంగాణ గవర్నమెంట్ అప్రూవల్ తీసుకోండి మేడం అంటే కూడా మాకు తెలంగాణలో వండుకుంటూ తెలంగాణ అప్రూవల్ ఉండాల్సిన అవసరం లేదు అని మేడం మాకు డైరెక్ట్. ఈరోజు సిగ్మా సిమ్స్ SIMMS సిమ్స్ అండ్ గ్రీన్ఫీల్డ్ ఇన్స్టిట్యూట్కి దిల్సుఖ్ నగర్లో బ్రాంచ్ ఉంది. ఇది ఇన్స్టిట్యూట్. ఇక్కడికి రావడం వెనుక రీజన్ ఏంటంటే ఇక్కడ విద్యార్థులను మోసపూరితంగా ఏదైతే సర్టిఫికెట్స్ ఇస్తామో అది తెలంగాణ రికగ్నైజేషన్ ఉంటుంది అని చెప్పేసి మోసపూరితంగా ఇక్కడ ఒక విద్యాదందా అనేది చేస్తున్నారు, ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చుకుంటా. కాబట్టి దాని మీద మేము ఇక్కడికి వచ్చినాము. ఈరోజు ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. వాళ్ళు కూడా ఎగ్జామ్ అసలు మీకు ఇక్కడ ఎగ్జామ్ సెంటర్ ఉందా, ఏ పర్మిషన్ ఉందని చెప్పేస్తే ఎవరు కూడా మాట్లాడలేరు, ఏది కూడా చూపించట్లేరు. అయితే మేము అనేది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి ఇన్స్టిట్యూట్లు అనేటివి చాలా ఉన్నాయి. దయచేసి ఎవరైతే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పర్సనల్గా దీన్ని తీసుకొని ఇట్లాంటి పుట్టగొడుగులాగా మొలిసే ఇన్స్టిట్యూట్లను మూసేయాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు గ్రీన్ఫీల్డ్ ఇన్స్టిట్యూట్ పేరు మీద పైన హాల్ టికెట్ ఏమో సన్ రైజ్ యూనివర్సిటీ ఎంబ్లం ఉంటుంది, ఇట్స్ ఏమో సిమ్స్ అని ఉంటుంది. మళ్ళీ కింద చూస్తే బీటీ యూనివర్సిటీ ఎన్రోల్ నెంబర్ అని ఉంటుంది. ఏందండి ఇక్కడ అసలు ఏం జరుగుతుంది? సన్ రైజ్ యూనివర్సిటీకి రాయాలనా వీళ్ళు, లేకపోతే బీటీ యూనివర్సిటీకి రాయాలనా? ఇట్లా విద్యను వ్యాపారం చేసుకొని సొమ్ము కాస్తున్న ముఠాలపైన ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని క్రిమినల్ కేసు పెట్టాలని 111 BNS ప్రకారం క్రిమినల్ కేసు అటాచ్ చేయాలని చెప్పేసి మేము కడ్తాల్ మండల కేంద్రంలో VHPS, MRPS మరియు అనుబంధ సంఘాల సమావేశం MRPS కడ్తాల్ టౌన్ అధ్యక్షులు కంపాలపల్లి శ్రీకాంత్ మాదిగ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో VHPS జిల్లా అధ్యక్షులు యాచారం జంగయ్య, వారి కొప్పుల వెంకటేష్, MD సలీంతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్న రాగల్ల ఉపేందర్ మాదిగ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 19 నెలలు గడుస్తున్నా పెన్షన్దారులకు ఇచ్చిన హామీని నెరవేర్చకుండా, కొత్త పెన్షన్లు మంజూరు చేయకుండా నెలకు 1000 కోట్ల చొప్పున 19,000 కోట్ల రూపాయల బడ్జెట్ను పక్కదారి పట్టించి కాళ్లు లేనులు, చేతులు లేనులు, కళ్లు లేనులు పెన్షన్ డబ్బులను ఎగగొట్టడం రేవంత్ రెడ్డి సర్కార్కు తగదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో MRPS జిల్లా ఉపాధ్యక్షులు తుడుం కిరణ్ మాదిగ, MEF నాయకులు రామచంద్ర మాదిగ, MRPS మండల అధ్యక్షులు అబ్బు రమేష్ మాదిగ, VHPS నేతలు బోత్య శ్రీను, వెంకటేష్, MSF అభిలాష్ తదితరులు పాల్గొన్నారు. 50 రూపాయలు పింఛన్ ఇచ్చేది. ఆ తర్వాత చంద్రబాబు అధికారంలోకి వచ్చిండు. చంద్రబాబు 75 రూపాయలు పింఛన్ ఇచ్చేది. చంద్రబాబు నాయుడు అధికారం పోయినాక రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిండు. రాజశేఖర రెడ్డి తన మేనిఫెస్టోలో 225 రూపాయలు నెలకి ఇస్తా అని మేనిఫెస్టో పెట్టుకున్నాడు. 2004లో 225 రూపాయలు ఇస్తా అన్న రాజశేఖర రెడ్డి 25 తానే తీసుకొని 200 ఇచ్చిండు. ఎన్నెళ్ళు దాకా ఇచ్చిండు? దాదాపు 200 ఉన్న పింఛన్ 2004 నుంచి ఆయన చనిపోయేంత వరకు 2009, 14 వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. 10 ఏళ్ల పాటు ఒక్క రూపాయి కూడా ఎవరు పింఛన్ పెంచలేదు. 200 ఇచ్చిండు. మరి 200 ఉన్న పింఛన్ ఈ రోజు 2000 అందుతున్నాయి. వికలాంగులకు 4000 అందుతున్నాయి. ఈ పింఛన్లు ఎట్లా పెరిగినాయి, ఎవరి వల్ల పెరిగినాయి, ఎవరు కొట్లాడితే పెరిగినాయి అనే విషయాలు మీరు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. కాబట్టి మన కోసం ఎవరు మాట్లాడకపోతే, మన గురించి ప్రశ్నించకపోతే, ఈ అన్యాయం జరుగుతుందని నిలదీయకపోతే పింఛన్ల గురించి ఆలోచించే పరిస్థితి లేదనే విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. వాళ్ళు ఎట్లయితే మేనిఫెస్టోలో పెట్టుకున్నారో ఇప్పుడు వచ్చిన అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి కూడా పింఛన్లు 4000కు వెంటనే పెంచాలి. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం వికలాంగులకు 6000 పింఛన్ వెంటనే విజయవంతం చేయాలి. 21వ తారీఖు రంగారెడ్డి జిల్లా పింఛన్దారుల సదస్సును విజయవంతం చేయాలి. ఆమన్గల్లో జరిగే పింఛన్దారుల సదస్సును పింఛన్దారులు వికలాంగుల ఐక్యత, వికలాంగులు MRPS నాయకుల ఐక్యత, పోరాడదాం పింఛన్ల పెంపు కోసం, పోరాడదాం వికలాంగుల హక్కుల కోసం, పోరాడదాం వృద్ధుల వికలాంగుల హక్కుల కోసం. ఆధ్యాత్మిక మానసిక ప్రశాంతతను చేకూర్చేవి ఆలయాలేనని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ అర్చకులు, ఆలయ అభివృద్ధి సభ్యులు అన్నారు. శుక్రవారం రోజు ఆనంద్ బాగ్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ అనంతరం బ్రహ్మోత్సవాల కార్యక్రమ విశేషాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు ముడుంబై వెంకటరమణాచార్యులు, అర్చకులు తులసి వెంకటరమణాచార్యులు తదితరులు పాల్గొన్నారు. ఆషాఢమాస బోనాల పండుగ పురస్కరించుకుని ఓల్డ్ నేరెడ్మెట్ శ్రీ అన్నపూర్ణ సహిత కాశీ విశ్వనాథ దేవాలయం ఆవరణలో వెలిసిన శ్రీ నల్లపోచమ్మ, శ్రీ ముత్యాలమ్మ దేవాలయంలో ఆలయ కమిటీ వారు చండీ హోమం నిర్వహించారు. హోమం అనంతరం అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సంపూర్ణ ఆరోగ్య ఫల సిద్ధ్యర్థం మమ శ్రీ నవదుర్గ అనుగ్రహతో గ్రహకృత. మొయినాబాద్ మున్సిపాలిటీ రాత్రి కురిసిన అతి భారీ వర్షానికి పలు గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు పూర్తిగా జలమయమైన బాకారం నుండి నాగిరెడ్డిగూడ వెళ్లే దారి. 20 సంవత్సరాల తర్వాత భారీ వర్షం నాగిరెడ్డిగూడ నుండి బాకారం వచ్చే రోడ్లో నిలిచిపోయిన రాకపోకలు. నీళ్లలో మునిగిన మూగజీవులు, మనుషులు సైతం 20 సంవత్సరాల తర్వాత భారీ వర్షానికి బాకారం నుండి నాగిరెడ్డిగూడ గ్రామానికి వెళ్లే దారిలో పూర్తిగా చెరువులు తలపించేలా పారుతున్న నీరు, పూర్తిగా పంట పొలాల నుండి చెరువును తలపిస్తున్న నీరు, లబోదిబోమని కొట్టుకుంటున్న రైతాంగం, మూగజీవులు సైతం నీటిలో మునిగిపోయి పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. అంత నిండిపోయారు ఒకటేసారి. హైదరాబాద్ మెట్రోలో సాంకేతిక లోపం తలెత్తింది. సాంకేతిక లోపం తలెత్తడంతో నాగోలు రాయదుర్గం రూట్లో మెట్రో ట్రైన్ సడన్ గా ఆగిపోయింది. దీంతో ఆ ట్రైన్లోని ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. మెట్రో రైలు నిలిచిపోవడంతో నాగోలు రాయదుర్గం రూట్లో మెట్రో ట్రైన్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. మెట్రో ట్రైన్ కోసం 15 నిమిషాలకు పైగానే ప్రయాణికులు ఎదురుచూశారు. వర్షం కారణంగా ఈ సమస్య తలెత్తి ఉండవచ్చని తెలుస్తోంది. నగరంలో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాచారంలో పలు కాలనీల్లో రోడ్లపై నీరు నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని కాలనీల్లో రోడ్లపై నిలిచి చెరువులను తలపిస్తున్నాయి. మోకాల లోతు నీళ్లు ఉండడంతో స్కూల్ విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఐపీఎల్లో జరిగిన అవకతవకలకు గాను హెచ్సీఏ అధ్యక్షులు జగన్మోహన్ రావును సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. విచారణలో భాగంగా జగన్మోహన్ రావును ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఉన్న హెచ్సీఏ కార్యాలయానికి తీసుకొచ్చిన సీఐడీ అధికారులు. పూర్తి స్థాయిలో దర్యాప్తులో భాగంగా హెచ్సీఏ కార్యాలయంలో సోదాలతో విచారిస్తున్న సీఐడీ అధికారులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయం చుట్టూ మాడవీధుల కోసం తొలగిస్తున్న భవనాలను పరిశీలించిన తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ, గృహ నిర్మాణ శాఖ, సమాచార శాఖ, సంబంధాల శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఆలయ ఈవో రమాదేవిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితీష్ బి పాటిల్, ఐటీడీఏ పీఓ రాహుల్ మరియు మిగతా అధికారులు పాల్గొన్నారు. లేకపోతే ప్లేన్ వచ్చే లాభం ఏంటి, అది నింపితేనే బెటర్ అనేది నా
రైతులకు యూరియా కొరతకు బీఆర్ఎస్ పార్టీ స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించిన ధర్నా కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడుతున్న మక్తల్ మాజీ శాసనసభ్యులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి రైతులకు సకాలంలో పూర్తి స్థాయిలో యూరియా సప్లై చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమైందని అన్నారు. ఇప్పటికైనా రైతులకు పూర్తి స్థాయిలో సమయానికి యూరియా కొరతను తీర్చాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పీర నరసింహగౌడ్తో పాటు పట్టణ అధ్యక్షులు చిన్ని హనుమంతు, వివిధ మండలాలకు సంబంధించిన మండల అధ్యక్షులు, ముఖ్య నాయకులు పాల్గొని ప్రసంగించారు. వాళ్ళని ఎండగడుతుంది, తప్పకుండా రైతులకు సహకరిస్తుంది. ఏదున్న నీళ్లు గాని, ఎరువులు గాని, బోనస్ గాని, ఈవెన్ మొన్న వేసిన ఏదైతే రుణమాఫీ అంటాడు కదా, ఆ రుణమాఫీ విషయంలో కూడా ఎంతో మాట్లాడుతుంది. కానీ ఇప్పుడు మాకు ధర్నా కార్యక్రమం చర్చించక రాలే, కానీ తప్పకుండా దాని విషయంలో రోజు మన ధర్నా కార్యక్రమం అన్ని మొత్తం సేకరిస్తాం. తీసుకొచ్చి ఎవరికి రాలేదో వాళ్ళందరూ ముందర కూర్చోబెట్టి ఇదే అంబేద్కర్ చౌరస్తా ధర్నా చేసి ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. వచ్చేటట్టు కూడా రైతులకు చేస్తాం. ఇది ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి, తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి రైతులకు పెద్దపీట వేసి ఈరోజు భారతదేశంలోనే తెలంగాణ అంటే నంబర్ 1 స్థాయికి తీసుకుపోయాడు కేసీఆర్ సార్. ఈ రోజు మన రేవంత్ రెడ్డి గారు ఏ స్థాయికి తీసుకుపోయి పెట్టినా మనకు తెలియదు. ఇవ్వాలి కింద నుంచి మొదలుకున్నామా, మళ్ళా కింద ఎక్కడ కూలిపోయినామా మనకు తెలియదు. ఆ స్థితికి తీసుకొచ్చి పెట్టాడు రేవంత్ రెడ్డి. ఏదైనా పైసలు అడిగితే రైతులు పోయి ఏదైనా చెప్తే మా దగ్గర ఇప్పుడు లేవు, తర్వాత మాట్లాడతాం, తర్వాత చూద్దాం. ఇదే పరిస్థితి. కానీ ఏ ఒక్కటి కూడా ఇంతవరకు ప్రభుత్వం నుంచి వచ్చిన దాఖలాలు లేవు. దయచేసి ఇవన్నీ రావాలి. ఎట్లయితే కేసీఆర్ సార్ దాని ఇచ్చిన హామీలు ఉన్నాయి కదా, 6 హామీలు ఏవైతే ఉన్నాయో, ఆ 420 420 హామీలు ఏవైతే ఇచ్చిండ్రో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చేదాకా, లేకపోతే మిమ్మల్ని వంగబెట్టి మెడ వంచి చక్కగా చేసి అన్ని తీర్చే విధంగా నడిపిస్తాం. అది కేసీఆర్ ప్రభుత్వం అంటే. థ్యాంక్ యూ. అక్కడక్కడ పిచ్చి కుక్కలు ఉంటాయని విన్నాం గానీ మల్కాజ్గిరిలో ప్రత్యక్షంగా చూస్తున్నాం. కార్యకర్తలపై దాడులకు పాల్పడడమే కాకుండా తిరిగి గూండాగల్లల సవాలు విసురుతున్న పిచ్చి కుక్కలను చూస్తున్నాం. మల్కాజ్గిరిలో చిల్లర రాజకీయాలు చేస్తూ మల్కాజ్గిరి చౌరస్తాలో గూండాగల్లల వచ్చి సవాలు విసురుతున్న కాంగ్రెస్ నాయకులను ప్రోత్సహిస్తూ బానిసల్లా పనిచేస్తున్నారు. చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీని కలుస్తాం, ఫిర్యాదు చేస్తాం. చిల్లర రాజకీయం చేస్తే హైదరాబాద్ ప్రజలు ఎన్నటికీ కూడా హర్షించారు. అందులో ముఖ్యంగా మల్కాజ్గిరి చాలా మంది విద్యాధికులు, విద్యావంతులు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఉద్యోగాల కోసం, మిలిటరీలో పనిచేయడం కోసం, ఇంకా వేరే వేరే మరి పరిశ్రమల్లో పనిచేయడం కోసం ఇక్కడ వచ్చి స్థిరపడ్డ వాళ్ళు లక్షల సంఖ్యలో ఉన్న ఈ ప్రాంతంలో చిల్లర రాజకీయం, గుండాగర్దీని ఎవరు కూడా సహించరు. అసలు ఇక్కడ ఉన్నది ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు. ఇక్కడ ఉండే ఒక ఎక్స్ఎమ్మెల్యే డైరెక్ట్గా పోయి సిద్దిపేటలో మా మాజీ మంత్రి హరీష్ రావు గారి క్యాంపు కార్యాలయం మీద దాడి చేసి అక్కడ ఉండే బోర్డులు ధ్వంసం చేసి హరీష్ రావును పెట్రోల్ పోసి తగలబెడతా అని చెప్పి బహిరంగంగా కెమెరాల ముందు మాట్లాడితే కేసులు పెట్టలేని సన్నాసులు, పిరికి పందలు ఈ రాష్ట్ర పోలీసులు. మీరు ఏమో అనుకుంటున్నారు కానీ పక్కాగా నేను చెప్తున్నా, రాసి పెట్టుకోండి. ఇవాళ శశిధర్ గౌడ్ అనే ఒక పిల్లగాడు రీట్వీట్ కొడితే ఆయన మీద కేసు పెట్టినరు. కానీ పెట్రోల్ పోసి తగలబెడతాను కాంగ్రెస్ చిల్లర నాయకుడు మాట్లాడితే వాళ్ళ మీద కేసు ఉండదు. ఇదేనా నీ పోలీసింగ్? ఇదేనా పోలీసులు నడవాల్సిన పద్ధతి? అధికార పార్టీకి తొత్తులుగా, కట్టు బానిసలుగా ఇదేనా పనిచేసే పద్ధతి అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఏకపక్షంగా ఏ అధికారులు అయితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా పనిచేస్తున్నారో ఒక్కొక్కరిని ఏం చేస్తామో అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా చేసి చూపెడతామని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. ఇప్పటికైనా వరుస మార్చుకోండి. మొన్ననే పక్క రాష్ట్రంలో ఒక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రెయిన్బో గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ క్యాంపస్ లో ఘనంగా బోనాల ఉత్సవాలు. వడ్డీ లేని రుణాలు అందరికీ అందించాలి. మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. మహిళలు ఆర్థికంగా ఎదిగి బలోపేతం అవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ మరియు ఆలేరు శాసనసభ్యులు బి లైలయ్య. మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావును పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.